తనూజ తప్పు ఏమైనా ఉందంటే తను అందరితోనూ సపోర్ట్ పొందుతూ కానీ నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదనుకుంటుంది. ఇది మాత్రం చూడండి, హేటర్ అనొచ్చు లేదా సపోర్టర్ అనొచ్చు, ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. అది ఎవరు చెప్పినా ఆమెకు అది తెలియట్లే. అంటే ఏదో ఇన్నిసార్లు నాకు చేయలేదేమో అని, కానీ తను వెనకలు చాలామంది చేస్తున్నారు కానీ అది ఆమెకు తెలియడంలే. ఇంతమంది నా కోసం చేస్తుంటేనే నేను గెలుస్తా అన్నాను అనేది తెలియలే. ఆ విషయం మాత్రం అది తప్పనల్లా లేదంటే అమాయకత్వమా ఆమెది ఏమైనా ఉండొచ్చు. ఓకే, దాని గురించి పక్కన పెట్టేసి మనం ఇప్పుడు మెయిన్ ఎపిసోడ్లోకి పోదాం. తన గురించి ఏమి ఎట్లా మంచి మాట్లాడదాం. హేటర్స్ అన్నీ ఆల్రెడీ చెడ్డ చెప్తున్నారు, మనం తనలో ఉన్న మంచి చూద్దాం. ఓకే, ఈరోజు తనూజ పుట్టుస్వామికి మాత్రం ఏమని చెప్పాలి, తను హేటర్స్కి పండగ 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 పండగ. ఎందుకంటే ప్రోమో చూసినాల నుంచి పండగల మీద పండగలు చేసుకోవటారు గ్యారంటీ. తను అంటే సరిపోని వాళ్ళు, తనంటే హేటరేట్ పెంచుకున్న వాళ్ళు ఒకరా ఇద్దరా, అబ్బబ్బబ్బబ్బా ఏమంటారు, తనుజ తనుజ ఎవరు చూసినా తనుజే. తనుజలో ఏముంది, ముద్ద మందారం, ఆ మందారం, ఈ మందారం, అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా తన మీద పగ పెంచుకున్నారా, పగ అనాలా లేదంటే తన మీద ఈర్ష్య అనాలా, లేదంటే మొత్తం గేమ్ అంతా తన మీదే ఏమంటారు తన మీదే ఆడుతున్నారు అనేసి ఒక బాధ అనుకోవాలా. ఏదైతేనేమబ్బా ఈరోజు మాత్రం తనూజ హేటర్స్కు పండగ. దసరా, దీపావళి, సంక్రాంతి మొత్తం పండుగలు వచ్చేసాయి. కానీ అంతకన్నా ఎక్కువగా తనను అంటుంటే బాధపడే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. మీకు ఎంతమంది అంటారు అంటే, అరే ఆమె ఇంతలు కరెక్ట్ చేసి ఇదేదో చిన్న మిస్టేక్ దొరికిందని, అంతే కదా. ఇప్పుడు ప్రేమ తన మీద ప్రేమ పెంచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తప్పు చేసినా ప్రేమ పెంచుకున్న వాళ్ళకి తప్పు కాదు, అదే ఎట్రైట్ వాళ్ళకి మంచి చేసినా తప్పే. నిజమా కదా? అలా కాకుండా న్యూట్రల్గా ఆలోచించేద్దాం మనము. తన గురించి నేను ఏమేమి, తను ఎలాంటిది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఇదేదో ఒకవేళ ఆమె ఏదో కామెడీగా నిందో లేదో కావాలనిందో ఏదో చిన్న మిస్టేక్ అనుకుందాం. ఏదో దొబ్బి వెనకాల నన్ను టచ్ చేశాడు అంటే, టచ్ చేశాడంటే బ్యాడ్, ఆమె బ్యాడ్గా ఏం చెప్పట్లా, ఫోర్స్గా చేసావు, మ్యాన్ హ్యాండిలింగ్ అంటుంది. కానీ నేను వేరే ఉద్దేశంతో చేసావని ఎప్పుడూ అనలేదు. నాగార్జున సార్ ఎందుకంటే, అరే ఇంతమంది చెప్తున్నట్టుకో తనకు కూడా ఒకసారి దండిద్దామన్నట్టు చెప్పినట్టే ఉంది. కానీ తను కావాలని చేసింది అని ఓ రేంజ్లో దండిలే. లేకపోతే తర్వాత కూడా తన వీడియో చూపించి దొబ్బావమ్మా, నువ్వు ఆ ఇంటెన్షన్తో దొబ్బలేదని చెప్తున్నారుగా. ఇక్కడ మళ్ళా ఆమెకు బాగానే ఉందని మళ్ళీ హేటర్స్ కడుపులో ఏమంటారు ఎసిడిటీనా స్టార్ట్ అయిపోయింటుంది ఆల్రెడీ. ఎందుకంటే తనంటే సరిపోని వాళ్ళు చాలామంది ఉన్నారు, నచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో తనంటే నచ్చని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ నేను చెప్తున్నాను చూడండి, తనూజ అంటే ఏమిటి, ఎలా అంటేది అని మీరు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత, ఎపిసోడ్ చూసే కాదు, నేను తను ఎలాంటిది, ఎలా సిచ్యువేషన్లో తను పెరిగింది. నాగార్జున సార్ అంటారు చూసారా, అమ్మ ఏ సపోర్టు లేని ఆ ఒక తల్లి దగ్గర నువ్వు పెరిగావు, బాగా సాకింది అని చెప్పడము. నేను న్యూట్రల్గా చెప్తాను తను ఎలాంటి సిచ్యువేషన్లో పెరిగింది అనేది. వీడియో మొత్తం చూడండి. నేను చెప్పేది ఏదైనా మిస్టేక్ ఉంటే కానీ కామెంట్ చేయండి. లేదు బాగానే అర్థం చేసుకున్నావు, ఇంత మైండ్ నీకు ఎక్కడ వచ్చింది బాబు అని అంటే అలా కూడా చేయండి మెసేజ్, నో ప్రాబ్లం. కాకపోతే నేను చెప్పిన దాంట్లో ఎవరన్నా ఒకరికన్నా మంచి అనిపిస్తే నాకు అదే చాలు. ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ ఎపిసోడ్ చూడకనే చేసి పెట్టుకున్నాను. కాకపోతే నేను తట్టుకో సార్ ఏం చెప్తాడు, ప్రోమో చూసాం కదా సరే అనేసి నేను దాన్ని అలాగే హోల్డ్ చేసి ఇప్పుడు నేను వదులుతున్నాను. ఎపిసోడ్ చూసిన తర్వాత ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఓన్లీ ఈ ఏమంటారు ఇప్పుడు నేను చెప్పే ఈ వీడియో మొత్తం తనూజ మాత్రమే ఉంటుంది, అది మాత్రం గమనించగలరు. ఓకే, ఇంక నుంచి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్, నా పేరు సురేష్. ముందుగా వీడియో లైక్ చేసి చూడడానికి ప్రయత్నించండి. ఎక్కడైనా నచ్చినట్టయితే కొంచెం నచ్చినా కానీ ఒక కామెంట్ కానీ మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి. కాకపోతే తనుజ విన్నరు, కళ్యాణ్ విన్నరు, ఇంకొకరు విన్నరు కాదు. అరే బాబు నువ్వు బాగానే చెప్తున్నావు, ఇలాగే ఏమంటారు ఇలాగే నిక్కచ్చిగా ఏడుచు అని చెప్పండి, చాలా సంతోషపెడతాం. ఓకేనా? ఇప్పుడు మన వీడియోలో స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్తామని, ఇది లాస్ట్లో వేస్తే మీరు మిస్ అయిపోతారు, కొంతమంది చూడరని ఇది ముందుగానే చెప్తున్నా. ఏమంటే మన తనూజ హేట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో చాలామంది బయటకు వెళ్ళా కోడిగుడి మీద ఈగలు కూడా పీకుతున్నారు. ఇంతకుముందు ఎపిసోడ్లో దొరకలేదు, బా సూపర్ అని ఇంతకుముందు ఎపిసోడ్లో ఆమె పైకి లేపేసినారు.
మళ్ళీ ఈ ఎపిసోడ్లో మళ్ళీ కొంచెం ఏదో పాయింట్ పెట్టారే, అప్పుడే కళ్ళు నెత్తికి ఎక్కాయి. తను ఏమంటారు క్యాప్టెన్ అయినాక తన బిహేవియర్ మారిపోయింది, తనకి మాటలు రావట్లేదు, సంజన గారిని ఇలా అంటుంది అని బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నారు కదా. ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తాను. తన బిహేవియర్లో ఎవడన్నా తప్పు ఉందంటే మాత్రం కామెంట్లు రాయండి. అరే బాబు నీకేం తెలుసు తనుజ గురించి ఇలా చెప్తున్నావు బట్ బెడవా అని రాసేయండి కింద, ఏమంటారు కామెంట్లో. సరేనా? ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే తనుజ గారి గురించి, తనుజ పెంపకము, తను పెరిగిన విధానం గురించి ఈరోజు తన డిస్కషన్ వస్తుంది. ఏమంటుంది తను, మా అమ్మకి 2-3 అంత ఆడపిల్లలు పుడుతుంటే అందరూ చెప్పారు ఎందుకు ఇంతమంది ఆడపిల్లలు నీకు ఇబ్బంది కదా అంటే ఎందుకు ఏమి అని అడిగితే దాంట్లో డిస్కషన్లో ఒక మాట చెప్తుంది, ఈ ముగ్గురులో ఎవరు తప్పు చేసినా ముగ్గురికి వాళ్ళ సిస్టర్స్కి ఎఫెక్ట్ వస్తుంది కదా, మీరు ముగ్గురిని ఎలా మీరు కని పెంచగలుగుతున్నారు అని అంటే మా కోసం మా అమ్మ ఆ రోజు మమ్మల్ని కష్టపడి పెంచి పెద్దగా చేసి మమ్మల్ని ఇంత వాళ్ళని చేసిన వాళ్ళకి మేము ఎలా రుణం తీర్చుకోవాలి, అలాగే ఎలా ఉండాలి మేము అని ఆమె చెప్పే విధానము అంటే బిడ్డల్ని ఎలా ఉండాలి అనే సంస్కారము వాళ్ళకి చిన్నప్పుడే బీజం వేసింది వాళ్ళమ్మ. ఏమంటారు చెప్పండి? ఆ చిన్న వయసుకే తనకు అర్థమైపోయి తను ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరికి స్నేహంగా ఉంటుంది, అంత ఇష్టంగా ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది, కానీ శృతి మించనివ్వదు. కొంచెం చనువు ఇచ్చినారనుకో, ఎవరైనా సరే అమ్మాయి చనువు ఇస్తే అబ్బాయిలు ఉంటారా? బయట నడుస్తున్న ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, ఇంకా అమ్మాయిలకైనా అనుకోండి కొంచెం చనువు ఇస్తే ఏదో ఒకటి అనడము, నెత్తికెక్కడము, వాళ్ళ చులకం చేయడము జరుగుతుందా? ఈ పాయింట్ మీకు ఎక్కడ తెలుస్తుందంటే తను ఈమె గురించి నేను అంత అనాలిసిస్ చెప్తాను నీకు, నిజమా కాదు మీరు వేసుకోండి. హేటర్స్ ఉంటే తిడతారా? ఎందుకు తిడతారబ్బా? కానివ్వండి చూద్దాం. హేటర్స్ ఉంటే తిడతారంటావా? తిడితే కొట్టేద్దాం, ఏమంటారు హైడ్ చేసేద్దాం అంతేగా. అభిమానులన్నా మీరన్నా వినండి, తను పెరిగిన విధానము ఎలా ఉందంటే వాళ్ళ అమ్మకు చెడ్డ పేరు కాకూడదు, వాళ్ళ సిస్టర్స్కి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పేసి ఒక మంచి అభిప్రాయంతోనే తను ఎవరితోనూ నవ్వుతూ మాట్లాడడం కానీ. అందుకే ఆమె ఫస్ట్లో స్టార్టింగ్ చూసినాడు, ఏంటబ్బా ఈమె ఎప్పుడు మగం ఇలా పెట్టుకుంటుంది, అన్నం చేసినప్పుడులా మగం ఏంది అమ్మలాగా చేయాలి, నువ్వు ఎప్పుడు మగం మాడుస్తా అంటావు, ఏంటా మగం అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా అనుకున్నా ఏంటి మా ఇప్పుడు ఉమ్మని ఉంటుంది అంటే ఆమెకి చిన్నప్పటి నుంచి ఒక ఇది పడింది, మేము ఇంట్లో మంచిగా ఉండాలంటే ఒక అదేది చాలా సినిమాల్లో ఉంటుందబ్బా, అదేంది అంతులేని కథనా, ఇలాంటివి అమ్మాయిలు చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట, నవ్వడం కానీ 10 మంది దగ్గర ఉంటే ఎలా సీరియస్గా ఉండాలని అంతులేని కథనే జయప్రదది ఉంది. సేమ్ ఈమె చెప్పే విధానం అంటే ఇది సూక్ష్మాలు పట్టుకోవాలబ్బా, నాలాగా అంత లోతుగా ఎప్పుడు పోయినవురా నువ్వు అనుకోవచ్చు మీరు. ఇది కొంచెం ఓపిక చేసుకుని నేను దయచేసి నేను బాగానే చెప్దాం అనుకుంటున్నాను, కొంచెం ఓపిక చేసుకోండి. అంతులేని కథలో ఆమె కూడా ఇలాగే చాలా సీరియస్గా ఉంటుంది, ఎవరు చెప్పినా నవ్వదు, వాళ్ళ ఇంటిలో ఆమెను చూస్తే హడలు. సేమ్ అదేనబ్బా ఈమె. నేను ఆ సినిమా ఇప్పుడు నాకు స్పాంటైన్గా గుర్తొచ్చింది, నేను స్క్రిప్ట్గా ఏం లేదు ఆ చేతుల పేపర్ కూడా. ఆమె కూడా అలాగే సిన్సియర్గా ఉంటుంది, ఎవరితో నవ్వదు, మాట్లాడదు. ఖచ్చితంగా ఆమె వచ్చిందంటే హడల్ అనమాట ఇంట్లో, వాళ్ళ ఇంట్లో కూడా హడల్. ఈ ఇంట్లో కూడా బిగ్ బాస్లో కూడా ఇమానియల్ ఈరోజు కూడా అంటారు కదా, ఈరోజు ఒకరోజు నవ్వుతా ఉంది, రేపు చూడండి మళ్ళా తన విశ్వరూపం చూపిస్తుంది. నిజమే కదా, అమ్మాయి అలాగే కదా ఉండాలి, అమ్మాయి అంటే అలా అంత స్ట్రాంగ్గానే ఉండాలి. ఇది నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక కామెంట్ ఏంటి, ఓకే నేను ఈ పాయింట్ చెప్పినాను కదా మీకు నచ్చి పొందైదేంది సరే నేను సారీ. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు మనం పాయింట్లోకి వద్దాం. పాయింట్లోకి వస్తే మన ఎవరినైతే తీసుకుందాం, కళ్యాణ్ని తీసుకుందాం, స్ట్రాంగ్గా ఉంటుంది. కళ్యాణ్ తనూజ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే క్వీన్ అవుతానే ఆమె, ఏంట్రా నువ్వు నా గురించి నాకు పర్సనల్గా చెప్పాల్సిన విషయం వాళ్ళందరిలో చెప్తున్నావు అంటే మనోడేమో ఎంత ఫీల్ అవుతున్నాడంటే ఓ లవర్ లాగానో ఫ్రెండ్ లాగానో. ఇది మాత్రం కళ్యాణ్కి ఫస్ట్ నుంచి ఆయన మైనస్, అదే మైనస్, అది మార్చుకోలేకపోతున్నాడు.
అబ్బాయి అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక డిగ్నిఫైడ్గా ఉండాలి. అమ్మాయి పడాలంటే నువ్వు ఇన్ని ఇలా చిన్న చిన్న పిల్లోని మాదిరి చేస్తే అమ్మాయి, అందుకే తను కూడా అనేది, తను చిన్నపిల్లోడు ఇంకా ఎదగలేదు ఆ పిల్లోడు, ఈ మైండ్ పరంగా ఇంకా ఎదగలేదు చిన్నోడోడు అంటుంది. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న చేష్టలు. అదే నువ్వు సీరియస్గా ఉంటే తనే నీ దగ్గరికి వస్తుంది, ఏం కళ్యాణ్ అని. అలా లేదే మనోడు పోయి ఏమంటాడు, నా దగ్గర చెప్పచ్చు కదా, నువ్వు నా దగ్గర పర్సనల్గా చెప్పాలి కదా, ఏదో ఫ్రెండ్ లాగానో లవర్ గాను కూర్చొని డిస్కషన్ చేసుకుంటే సీక్రెట్స్ లాగా అడుగుతాడు. తనుజ్ ఏమంటుంది, అదేముందిరా నువ్వు నన్ను కావాలని కోరావు కదా కెప్టెన్గా, అందుకు నీ కోరిక నెరవేరింది అని చెప్తున్నాను, దీంట్లో దాచిపెట్టి నేను నీ కోరికే చెప్పడం ఏంటుంది. సూపర్ కదా. ఇక్కడ అతనేదో చాలా ఫీల్ అవుతున్నాడు మన కళ్యాణ్, నేనే గెలిపించాను, నాకు నీకు ఇంకా బాండింగ్ ఇట్లా అతక్కపోయింది కరసకపోయింది అని. అవన్నీ ఆమె దగ్గర చల్లవబ్బా. నువ్వు నీకు ఇంకా పోని చెప్తావు చూడు తన గురించి. అది మంచి అంటారా మీరు? హెడ్ రైటర్స్ కానీ మంచి వాళ్ళుగా మీకు ఫ్యాన్స్ కానీ వినండి, ఆమె మంచిదా కాదా ఇక్కడ తెలిసిపోతుంది. ఏమంటుంది ఆమె మాటకి, లేదురా నీకు మన ఇద్దరు ఫ్రెండ్సే కదా, దాంట్లో ఏముంది అంతగా దాచిపెట్టుకున్నది, నువ్వు కష్టపడినా కూడా నీ గురించి చెప్తాను, నువ్వు అందరూ కష్టపడినారు అని చెప్తుంది. ఇంకా ఇక్కడ వచ్చినాక ఏం చెప్తుంది మళ్ళా, ఆ ఫోటో పెట్టేకి మన భరణి గారు డబుల్ గేమ్ ఆడతాడు, ఇక్కడ దొరికిపోతాడు ఆయన. భరణి గారికి ఏం చేస్తాడంటే ఆయన ఫస్ట్ ఒకరితో మాట చెప్తాడు, మళ్ళీ ఎవరైతే గెలుస్తారో వాళ్ళ పక్షాన్ని పోతాడు, ఎవరైతే రెండు టాప్కి వస్తారో వాళ్ళ దగ్గర పోయి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇది మైనస్ మార్చుకోవాలి. ఇప్పుడు భరణి టాపిక్ మనకు అనవసరం కాబట్టి మనం ఈ టాపిక్ తేం మనం, సరేనా? సరే అది అందరూ పెట్టండి అనేసి అందరూ ఫోటో పెట్టేస్తారు. వచ్చిన తర్వాత కూర్చుంటుంది కదా. ఈ పాయింట్ చాలామంది ఏమంటున్నారు, ప్రతి ఒక్కడు వచ్చేది ఏంటబ్బా అంత పొగరేంటి, బలుపు ఏంటి, తమ్మునేం చూడండి, తనుజకు బలుపు, తనుజకు ఏమంటారు అలాగంటే చూస్తారనో, లేదంటే వాళ్ళ మనసులో అది ఉంటుందో. మన కళ్యాణ్ అయితే ఏంటి కుక్కలాగా అతను కాసుకున్నాడు, మన పడుకున్నప్పుడు కూడా ఆడపోయి కూర్చున్నాడు మోట్లో. ఏంటిది కళ్యాణ్కి ఏమంటారు సెల్ఫ్ ఏదో అంటారు అది, తనకి ఇది లేదు అది లేదు అంటే తనకి సెల్ఫ్ ఏమంటారు కాన్ఫిడెన్స్ ఏదో అంటారు కదండి, ఏది లేదు అంటే ఏది లేదంటే సెల్ఫ్ రెస్పెక్ట్. కరెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. అతను అసలు ఎలా ఉండాలి మనం అంటున్నామే, అదే వాళ్ళు కూడా చెప్తున్నారు యూట్యూబర్స్, ప్రతి ఒక్కరు చెప్పేది అదే. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లాగా కాదు, తను చిన్నపిల్ల మనస్తత్వం లాగా చేస్తున్నాడు అతను. ఇప్పుడు ఆమె బయట కూర్చొని ఉంటాడు, తను కూర్చుంటాడు, ఇది వచ్చి కాదురా నాకు మా ఫ్యామిలీ ఫోటోలు చూస్తుంటే నేను ఫీల్ అవుతున్నాను, మీరు అనొచ్చు ఫీల్ అవుతున్నాను అంటే ఏడుస్తా అంటే తను వచ్చి సర్లే కూర్చో ఏం కానీ దాంతో ఇక నువ్వు నల్లబడితే నడుస్తా అంటే ఇంకా ఏడుస్తావంటే, తన మనసులో మాట ఎక్స్ప్రెషన్ చేసుకోవాలి, 10 మందికి తెలియజేయాలి నా ఫీలింగ్ ఏమి అనే టార్గెట్లో ఆమె ఉంది. మనోడికి ఏముంది, మనోడి కళ్యాణ్ గురించి రా కూర్చుందిరా నువ్వు కూర్చుందా నీతో మాట్లాడాల, అది వద్దు మనకి, అది ఏదంత సిల్లీ కేసేజ్ అనడంతో ఒరే నీ రూట్ వేరేరా నా రూట్ వేరే అని తనకు స్పష్టంగా తెలుస్తుంది. నేను గేమ్ కోసం ఆడతాను, గేమ్ కోసమే నా మూవ్స్ ఉంటాయి, నీలాగా ఫ్రెండ్షిప్లు ఇవన్నీ ఆట వరకే నాకు. ఇక్కడ స్పష్టంగా అందుకే అందరూ హేట్రేట్ చేస్తాను. తను చెప్పేదంతా తప్పులేదు. మరి నేను వచ్చి తనకేమి కళ్యాణ్కి మన రీతు పవన్ లాగా వచ్చి కూర్చొని బాగా ముచ్చట్లు పెట్టుకోవాలా, ఆ పాపం ఈ యూత్ కదా మరి 23, 24 అంటే అబ్బాయికి ఆ రేంజ్ ఉంటుంది మెచ్యూర్గా. ఈమె ఆల్రెడీ మెచ్యూరిటీ, ఆ మైండ్లో ఫుల్ మెచ్యూరిటీతో ఆలోచన చేస్తాను తను. మీరు వేసుకోవద్దండి ఎప్పుడు చూసావరా నువ్వు అంత మెచ్యూరిటీ అని. నిజంగా తను మెచ్యూరిటీని మాత్రం మెచ్చుకోవాలి. ఒకటి కాదు ఇంకా 2, 3 చెప్తా, మీరు వినండి అంతే. ఏం చెప్తుంది తను అంటే, సరేలే వీడితో ఏంది, వీడు 24 గంటలు నాతో కూర్చొని మాట్లాడాలని ఆమె మనసులో ఇదే ఉంది ఆ రోజు. అంతేగాని వాడిని ఏదో దూరం పెట్టాలి, పని అయిపోయింది అంతా ఇంకా నాకు అవసరం లేదనేది కాదు. వాడు కూర్చో అంటే పోరా నీతో అని లోపల కూర్చుంటుంది. గమనించారా? మళ్ళీ అప్పటికన్నా తనకు తెలివి ఉందా మనం కళ్యాణ్కి అని చెప్పాలి. నువ్వు సెకండ్ ఏమంటారు విన్నర్ మెటీరియల్ నువ్వు పోయి ఆమె కోసం ఏం అవసరమా నీకు? ఆ 50 లక్షలు గెలుచుకుంటే ఈమె కాదు ఇంకా మంచి అమ్మాయి నీకు ఫ్రెండ్ వస్తుందో లవర్ అవుతుందో తెలియలే అబ్బాయికి. ఏమంటారు నిజమే కదా, విన్నింగ్ ముఖ్యము. అమ్మాయి విన్నింగ్ ఉన్నోనికి వస్తుంది, విన్నర్కి వస్తుంది కానీ రన్నర్అప్కి వస్తాడా? ఈ చిన్న అబ్బాయికి ఈ చిన్న వయసు కాబట్టి ఇతను చెప్పేవాళ్ళు లేరు పాపం.
యూత్ కాబట్టి ఇక్కడ కూడా అలాగే గేమ్ ఆడుతున్నాడని నాకు అనిపిస్తుంది. నేను అన్నది ఎంతవరకు కరెక్టు రాంగు వేసుకోండి, కామెంట్లో వేసుకోండి, కానీ బూత్ అవుతుంది దయచేసి. నిజమా కాదా నేను చెప్పేది? తనకి అర్థం కావట్లేదు, కానీ అతను ఫుల్ క్లారిటీతో ఉన్నది మన తనుజ. మనం ఈ అబ్బాయి మాత్రం చిన్న వయసు, ఇతనికి ఏదో జాలీగా ఏదో. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలంటే ఈరోజు అతను పంచుకున్న విషయాలు కూడా అలాగే ఉన్నాయి. ఎలాగంటే నన్ను మా నాన్న మా అమ్మలు దూరం పెట్టి నన్ను మా నాన్న మా అమ్మ ప్రేమలకు దూరం చేసినాడు అనే విధానంతో పెరగడం వల్ల తనకు ఒక ప్రేమను కోరుకోవడంలో తప్పు లేదు. ఒక అమ్మాయి కావచ్చు, ఒక ఫ్రెండ్ కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏమైనా. కాకపోతే ఇక్కడ ఏం పనికి వచ్చినావు నువ్వు, ఏం పని చేస్తున్నావు, నీ తాట ఎలా ఉండాలి, నీ ఏమి ఎలా ఉండాలి, నీకు వచ్చిన కప్పు మీద ఒకటే ఉండాలి. పక్కన వాళ్ళతో నీకు అవసరమా? ఏమి కళ్యాణం, ఏమిరా నీ వల్ల లాభము, ఎలా ఉండాలిరా నువ్వు విన్నింగ్ మెటీరియల్ నువ్వు? ఎవరు చెప్తారు నీకు? కనీసం మీ ఫాదర్ ఎవరు వస్తారు? ఈ వారము వాళ్ళ ఫాదరు మమ్మీ వాళ్ళ మదరు వచ్చేకి ఛాన్స్ చాలా హై ఉన్నాయి. బిగ్ బాస్ ట్రై చేస్తుంది, ఇద్దరిని తేవాలని చూస్తుంది, అది వాళ్ళ నాన్నని తేవాలనేసి చాలా వరకు ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. ఈ లీకుల రాజులు ఇట్లాంటివి మాత్రం బాగా చెప్తున్నారు. వాళ్ళ నాన్న వస్తే మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వస్తే ఆ ఎమోషన్ అవన్నీ చాలా బాగుంటాయి. నేను చూడు పక్కన సైకిల్ వేసుకొని పక్కన వెళ్ళిపోతాను ఇంకో దాంట్లోకి. అది బాయ్ అక్కడ. మనం ఇందాక ఎక్కడున్నాం, ఇప్పుడు దాంట్లోకి వద్దాం సరేనా. తను మెచ్యూర్గా ఆలోచన చేసి తన గేమ్ మీదే ఫోకస్ ఉంది. ఈ అబ్బాయికి మాత్రం ఆమె ఫ్రెండ్షిప్ కావాలా, ఆమె ఇంకా ఎక్స్ట్రా లవ్ కావాలో, ఇంకేమైనా కావాలో ఆ ఊహలో ఉన్నాడు. ఆ అబ్బాయికి తను గెలివడం కన్నా తనను గెలిపించుకోవడం ముఖ్యం అన్నట్టుగా ఆలోచన చేస్తున్నాడు. అరే నాయన, నువ్వు గెలవరా స్వామి, నువ్వు గెలిస్తే నీకు ఇలాంటి పుట్టు స్వాములు కాదు చాలామంది వస్తారు. ఆమెను దాటలేయాలంటే ఇవి నువ్వు ఒక్కడివే దాటగలవు. ఎవ్వడి చేత కాదు మన తనుజని కొట్టడం. ఏమంటారు? తనుజని కొట్టడం ఎవరితోనూ కాదు. కొడితే గిడితే నువ్వే కొట్టాలా, అది కూడా గ్యారంటీ లేదు. నువ్వు ట్రై చేయడం వరకే నీ వంతు. ఎందుకంటే ఆమె కాంక్రీట్ గోడ కట్టేసుకుంది, చుట్టూ కాంక్రీట్ గోడ. ఎవరు కాదు, ఇంతకుముందు ఎవరు విశాల అతనున్నే ఏం పేరు, అతని పేరు విశాలే. విశాల్కు ఉన్నట్టు ఆర్మీ ఉంది. విశాల తనకు కౌశల్కు ఉన్నంత ఆర్మీని, తనకు మించిన ఆర్మీ ఉంది. అది ఆర్మీ, అది నెగిటివ్ వేలో వెళ్ళిపోయింది కౌశల్ది. కానీ ఇప్పుడున్నది మామూలు ఆర్మీ కాదు తనకి. నేను చెప్తే మీరు అనుకోవచ్చు, నువ్వు చాలా మోస్తున్నావు తనుజని నీకు ఎంత ఇచ్చిందిరా డబ్బులు అంటుంది. నాకున్న సబ్స్క్రైబర్కు ఆమె డబ్బులు ఇస్తుందంటే మీరే నమ్మండి. ఒకసారి వచ్చి సబ్స్క్రైబర్లు చెక్ చేసుకోండి, నాకు డబ్బులు ఇచ్చి ఉంటుందని. మీరు ఎంతమంది అనుకుంటున్నారు మీకే తెలుస్తుంది. అలాంటి ప్రేమకు ఉన్న ఓటర్స్ దగ్గర నువ్వు ఎంత ట్రై చేస్తానో గెలిచేది కష్టం. అలాంటిది నువ్వు 24 గంటలు ఫ్రెండ్ తన చుట్టూ తిరుగుతావేంటప్పా నువ్వు? ఇమ్మో రేస్ నుంచి పక్కకి వెళ్ళిపోయినాడు. ఇమ్మోకి పాపం ఇమ్మో తలుచుకుంటే వచ్చేవాడు, కానీ తను కామెడీకి దానికే స్టిక్ అని అయిపోయినాడు. ఇమ్మో ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే చెప్పండి, ఇమ్మో ఎక్కడన్నా ట్రై చేస్తున్నాడా? ఈ రేస్లోకి వద్దామని అనుకుంటున్నాడా? వీళ్ళిద్దరికీ రేస్ పడుతుంది. కానీ ఇతను కూడా మన కళ్యాణ్ కూడా మన ఎవరిని తనుజ మాయలో పడిపోయినాడు. ఏం మాయ చేసావేలాగా తన మాయలో పడిపోయిపోతున్నాడు. తన గేమ్ను వదిలేశాడు. నిన్న ఎప్పుడైతే తను క్యాప్టెన్ చేయాలనేసి తన గేమ్లు ఆడాడా లేదా తను కావాలని ఓడిపోయాడో మనకు తెలియదు. కానీ ఈ వారంలో దెబ్బ కొట్టింది ఏదంటే కళ్యాణ్కి ఈ వారమే. తన విన్నింగ్ రేస్లో నుంచి బయటకు వచ్చినాడనే చెప్పాలి. ఇప్పటికైనా ట్రై చేస్తే ఏమో ఈ గుర్రం ఎగరావచ్చు కదా, ఆ ప్రకారం వస్తాడు తప్ప లేదంటే వచ్చే ఛాన్స్ లేదు. ఏమన్నా అనుకోండి మీరు, నేను చెప్తున్నా కళ్యాణ్ ఫ్యాన్స్ మొన్న ఏమన్నా అనుకోండి, నేను కళ్యాణ్ కోసమే చెప్తున్నా. తనుజ ఫ్యాన్స్ గురించి తనుజని పైకి లేపడమో దించడమో కాదు. తను ఆల్రెడీ పైనే ఉంది. తనను దాటాలంటే నువ్వు ఈ ఫ్రెండ్షిప్ బాండ్లన్నీ దాటి రావాలి. మన తనుజ చాలా పర్ఫెక్ట్గా ఉంది. తన గేమ్ తను ఆడుతుంది. నువ్వు చిన్న పిల్లోని మాదిరి తన వెంటబడి పర్మనెంట్ కోసం పిల్లోడు వెంటబడినట్టు వెంటబడుతున్నావు నువ్వు. తను చాలా మెచ్యూర్డ్గా నీకు ఏమంటారు అంటే తామరాకు మీద నీటి చుక్కల్లాగా తప్పించుకుంటుంది తను. లేకపోతే ఏరే వాళ్ళ ఇంటికి అబ్బా నా కోసం ఇంత సాక్రిఫైస్ చేశాడు వీడు, చెప్పు నీ కోసం నీకు జీవితాంతం నీకు రుణపడి ఉంటాను చెప్పరా బంగారం, ఆ రేంజ్లో ఉండాల్సింది. మరి ఎందుకు లేదు?
అరే నీతో ఎప్పుడు ఇదేరా నాకు తలకాయ నొప్పి, నువ్వు చెప్తా అంటే అర్థం చేసుకోవురా నువ్వు బాబు, నేనేదో చెప్తా అంటే నువ్వు రా కూర్చో అంటావు అనిందంటే ఏంటి కారణం? నీ మైండ్లో కూడా మార్చుకోరా, నువ్వు కూడా నాలాగా ఆలోచన చెయ్యి అని స్పష్టంగా చెప్తాంది. బయట వాళ్ళు ఏం చెప్తున్నారు, తను అంతా మారిపోతుంది, తను అప్పుడే మార్చేస్తున్నాడు. మరి అయితే మళ్ళీ తను ఇది ఇచ్చి పెడదాం, పోనీ ఇది అబద్ధం అనుకుందాం. మళ్ళీ సంజన గారిని కూడా అలాగే అంటుందిగా. ఈమె ఏ చేసినా టార్గెట్గానే ఉంటుంది, గేమ్కి టార్గెట్గానే ఉంటుంది, మనిషికి టార్గెట్గా పెట్టుకోదు ఎప్పుడు. ఎందుకంటే ఇతన్ని ఇలా అంటుంది, తర్వాత అక్కడే ఉన్న సంజన గారు ఆ మాట అన్నప్పుడు ఏమనాల్సింది మరి మామూలుగా అయితే? అవును నువ్వు నాకు హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ, నీకు ఏమంటారు నీ చీరలు వచ్చేదాకా నా చీరలు తీసుకో, బిగ్ బాస్కి నేను చెప్తాలే కావాలంటే అనొచ్చుగా. అనదు. ఎందుకంటే తన గేమ్ తగ్గిస్తుంది, తన మాటలతో తనకు కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిస్తుంది, లేదు బయట జనాల్లో తగ్గిస్తుంది అనేసి ఒక ఫుల్ థాట్లో ఉంది తను. ఏమంటే నువ్వు వాళ్ళతో పోటీ పడింటే గెలిచలేవు, మన ఫోన్తో ఆడింటే గెలిచలేవు, ఇంకొకటితో ఆడింటే గెలిచలేవు అంటే నేను అంత వీక్ ఉన్నానా, నేను పోర్ట్రే చేస్తున్నావు? లేదు, నేను ఎవరితోనే ఆడతా, నాకు సపోర్ట్ లేకుండా ఆడతా. ఆడి చూపించింది కదా, నువ్వు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఉత్త కత్తులే ఎవరు పట్టుకోలేకపోయినారు. ఈ వారము ఎవరికి ఫేవర్ చేయలేదు. నువ్వు ఆ రాయి వేసినా వేయకపోయినా ఇంకా కొద్దిసేపులో వాళ్ళిద్దరిలో ఎవరెవరు తేలిపోయేది. ఏమంటారు? మన నిఖిల్కి దానికి ఆమె ప్రాణం పెట్టి ఆడుతోంది. ఈ విషయంలో మాత్రం ఎవ్వడూ మార్చే విషయం లేదు. తన క్లారిటీ సూపర్గా ఉంది. హేటర్స్కు చెప్తున్నాను, ఈ విషయం మీరు కూడా గమనించి మంచి వ్యక్తులకు సపోర్ట్ చేయండి. తను ఫోకస్ బాగుంది, తను గెలవాలంటే మీరు ఫోకస్ పెట్టాలి. మీరు తక్కువలో ఉన్న వాడిని లేపండి ఫస్ట్. తను తిడితే వీళ్ళు లేవరు, వీళ్ళని తిడితే వీళ్ళు లేస్తారు. మనం అనుకోవచ్చు కళ్యాణ్ సూపర్ ఆడతాడబ్బా, నాకు చాలా ఇష్టము కళ్యాణ్ ఆట, తను పెట్టే ఏమంటారు ఒకరి మీద కమాండింగ్ చాలా బాగుంటుంది. ఈ అమ్మాయి విషయంలో మాత్రం ఐసు ముద్ద మనోడు. మిగతా వాళ్ళు ఎవడైనా కానీ ఏమి అని అప్పుడు లేనివారు ఇప్పుడు లేస్తుంది అనే రకంగా ఉంటాడు. అమ్మాయి జోలికి వస్తే మాత్రం ఐసు ముద్దలా కరిగిపోతాడు. అదొక్కటి తప్పించుకుంటే మనోడు విన్నింగ్ మెటీరియలే. చూద్దాం, ఇంకా 4 వారాలు ఉంది, ఎవరైనా వచ్చి మారుస్తారా లేదు. ఈ తుఫాన్లో మన తనుజ పుట్టుస్వామి తుఫాన్లో కొట్టుకొని వెళ్ళిపోతాడా? ఏమైనా జరగచ్చు. మీ కామెంట్స్ మాకు ముఖ్యం బిగులు. నేను ఎంత కష్టపడి రీసెర్చ్ చేశానంటే అందరూ పోయే రూట్ కాదు, తనలో నుంచి శోధించి సాధించినది. మేము చెప్పే విశ్లేషణ విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. జై హింద్.